ఈరోజు ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు బీజేపీ చేస్తున్న ద్రోహానికై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాలకపక్షం వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆంధ్రులకు చేస్తున్న ద్రోహానికై, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నందుకై ఇక్కడ ఢిల్లీ మహానగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేస్తుంది. ఇది బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టో. బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది. విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే, లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు, బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ 5 years to 10 years, Polavaram project as a national multi-purpose project, linking of rivers to provide irrigation and drinking water to all regions, implementation of Swaminathan committee recommendations, special incentives for increasing power generation by at least 1000 megawatt per year, development of Vizag-Chennai industrial corridor, separate IT investment regions in coastal Andhra and Rayalaseema regions, exploration of the Krishna-Godavari basin for petroleum and natural gas and their extraction, development of Vizag, Vijayawada, Tirupati airports to international standards, decentralized administration and restructuring of existing 13 revenue districts into 25 districts. ఆ రోజు మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి, ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలైతే సరిపోదు, 10 సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. అలాగే మన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది.